వైసీపీ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విషయం చిమ్మి నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీరెడ్డి ఏపీ మంత్రి లోకేష్ కు ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. దీని వెనకాల ఏదో కుట్రుంది. లోకేష్ అన్నకు అంటూ ఓ లెటర్ పోస్ట్ చేశారు. తన కుటుంబానికి విజయవాడతోనే ఎక్కువ అనుబంధం ఉందని, తమ కుటుంబ సభ్యులంతా టీడీపీకే ఓటు వేశారని, చిన్నప్పుడు మా నాయనమ్మ మా అమ్మ దానికి కారణం అండి. ఇప్పటి వరకు తాను చేసిన తప్పులకు తన కుటుంబం ఎంతో ఆవేదన పడుతోందని శ్రీరెడ్డి తెలిపింది. ఇప్పటికే తనతో క్షమాపణలు చెప్పించి వీడియో పోస్ట్ చేయించింది కూడా తన కుటుంబమేనని చెప్పింది. ఈ రోజు నుంచి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేస్తా. ఐ ప్రామిస్. మరోవైపు జగన్ కూడా మరో లెటర్ రాస్తూ శ్రీరెడ్డి ట్వీట్ చేశారు. తన వల్ల పార్టీకి నష్టం రావద్దనే కారణంతో విడిచి వెళుతున్నానని శ్రీరెడ్డి చెప్పారు. తన మాటల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని కూడా ఆమె జగన్ భారతికి క్షమాపణ చెప్పింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. సినీ నటి శ్రీరెడ్డిపై కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నాకు భయమైతుందిరా. ఏమైతుందన్నా? భయమైతుందా? చంద్రబాబు, పవన్, అనితలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారంటూ మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసిలేటి నిర్మల ఫిర్యాదు చేశారు. నిర్మల ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనవసరమైన ఒక పనికిమాలిన వ్యక్తి కోసం ఈ రోజున ఇక్కడ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. కూడా తను పోనీలే అని మహిళగా మేము చాలా మంది ఊరుకున్నాం. ఇప్పటికి వచ్చి అయినా భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా. అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. అయినా సరే తను ఆగట్లేదు, కంట్రోల్ తప్పిపోతుంది. ఆవిడ ఏంటి మాట్లాడుతుందో అర్థం అవుతుందో లేదో విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటుంది. పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? తన ఇక మీదన్నా సరే మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలమే కాకుండా మహిళలందరూ కూడా తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. మహిళగా తన మహిళని గుర్తించాలి అంటేనే మాకు సిగ్గేస్తుంది. అలాంటి నీ అంత చూడకపోతే నా పేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఏంటి ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది. వైసీపీది, వైఎస్ఆర్ లేని వైసీపీది. మళ్ళీ చెప్తున్నాం, చెప్పు. వైసీపీ లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. నాకు తెలీదమ్మా. అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. నేను అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరెండం కి ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరెండం కి వెళ్ళండి. పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. సిగ్గుండాలి కదా. మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటి వాడు కావాలి, అంతేగా నవ్వుకోండి. నేను ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే తిరుపతిని ఇక్కడ చూసేవాళ్ళం కాదు. నేను మనిషినే కాదు, మృగాన్ని. కనికరమే లేకుండా నా చేతులు నిలబడ్డాడు కాబట్టి, ధైర్యంతో ముందుకు పోయాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.